నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కాపు బలిజ తెలగలకు సంబంధించి అంటే గత ఎలక్షన్లో పెద్దన్న పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ వచ్చాక మరొకసారి కాపు బలిజ తెలగ కులస్తులైతే ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ విమర్శల్ని బాహాటంగానే తెలియజేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చాలా రోజులుగా ఇప్పటికే కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపులను పట్టించుకోవట్లేదన్న వాదన బలంగా వినిపిస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2026-27లో మరొకసారి అటు కాపు బలిజ తెలగలను చిన్న చూపు చూశారు అన్న అంశాన్ని కాపు రాజకీయ విశ్లేషకులు పెద్దలు తెరమి తీసుకురావడం జరిగింది. 3,32,000 కోట్ల బడ్జెట్లో కేవలం 221 కోట్లు మాత్రమే కాపు బలిజ తెలగలకు కేటాయించడం జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒకసారి విశ్లేషణలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అంటే ఈ 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏమేం జరిగింది, ఎంత కేటాయింపులు జరిగాయన్న అంశానికి సంబంధించి అయితే దానికి సంబంధించిన అంటే కురువృద్ధులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, కొన్ని అంశాలను తెరమీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2024లో భారీ మెజార్టీతో 164 స్థానాలు గెలుపొందడానికి అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్దన్న పాత్ర పోషించి కీలకంగా ఉందైతే కాపు బలిజ తెలగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అంటూ ఆ సామాజిక వర్గం వాళ్ళు కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంశం. ఇక రాష్ట్ర బడ్జెట్లోకి వస్తే గత 3 బడ్జెట్ల మాదిరిగానే ఈసారి కూడా పెద్దగా కేటాయింపులు ఏం జరగలేదు, మాకు మొండి చేయి చూపించారు అనేది ఆ వాదనని వాళ్ళు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ జనాభా నిష్పత్తి మేరకు నిధులు కేటాయించలేదు, ఇది చాలా విచారకరం, ఇది దురదృష్టకరం, ఇది మా అందరినీ బాధ పెట్టడం అన్న వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. కనీసం కాపు కార్పొరేషన్ కు సైతం అవసరమైన నిధులను కూటమి ప్రభుత్వం కేటాయించకపోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పటికే సముచిత స్థానం లభించట్లేదు, దానికి సంబంధించి ఆత్మగౌరవ పోరాటం నడుస్తున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు అనేది చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపించాయి అంటూ కూడా చెప్తున్నారు. దీనికి అంటే పొందుపరుస్తూ గత 3 బడ్జెట్లో కేటాయింపులు అనేది ఒక్కసారి తెరమి తీసుకొస్తున్నారు. 2024లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫుల్ బడ్జెట్ వచ్చేసి 2025-26లో ప్రవేశపెట్టారు. ఇక ఆ రెండింటిని చూసుకున్నా మొండి చేయి చూపించినా సరే ఇవి రెండు వదిలేద్దాంలే, ముందు బడ్జెట్ ఎలాగో ఉంటుంది కదా, సరే కొత్తగా ఏర్పడిన ఏంటిది కూటమి ప్రభుత్వము కొత్తగా అంటే ముగ్గురు కలిసి పార్టీలోకి వచ్చారు కాబట్టి ముందే మనం గట్టిగా మాట్లాడితే మనం ఏదో డామినేట్ చేసినట్టుగా ఉంటుంది అన్నట్టు చూద్దాం ముందు బడ్జెట్లో న్యాయం జరగకపోతుందా అన్న ఆశాభావంతో అయితే కొంత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఈసారన్నా ఈ బడ్జెట్లో కొంత ఆశాజనకంగా ఉంటుంది అనేసి అయితే ఎదురు చూడడం జరిగింది. ఈ బడ్జెట్ కూడా నిరాశపరిచింది అంటూ కాపు బలిజ తెలగ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. ఇంకొకసారి రాష్ట్ర బడ్జెట్ ని చూసుకుంటే 3,32,205 కోట్లతో కూటమి ప్రభుత్వం 2014న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసింది. ఈ బడ్జెట్ లో సైతం మా కులస్తులకు ఏ మాత్రము ప్రత్యేక నిధులు కేటాయించకపోవడము అనేది కులస్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది అనేది వాళ్ళు ప్రధానంగా ఇక్కడ లేవనెత్తిన పాయింట్. 2026-27 బడ్జెట్లో ఒకసారి కులాల కేటాయింపుల్ని చూసిన తర్వాత మీరు మాట్లాడండి అంటూ కూడా వాళ్ళు కొన్ని లెక్కల్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే బీసీ సంక్షేమం కోసం 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 9,190 కోట్లు, దీంతోపాటు మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయిస్తే వివిధ ఓసీ కులాలకు కలిపి అంటే ఈడబ్ల్యూసీ సంక్షేమం కోసము అంటే మిగతా పైన ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించి వాళ్ళకు కేటాయింపులు ఏంటి, వివిధ ఓసీ కులాలను అన్నింటినీ కల్పించి అంటే కేవలం కాపు బలిజ సామాజిక వర్గం అనే కాకుండా ఓసీలో ఉన్న అన్ని కులాలను కేటాయించి అంటే దాంట్లో ఉన్న కమ్మ కావచ్చు ఇంకా మిగతా రకాల రెడ్డి వీటన్నింటికి సంబంధించి ఉన్న ఓసీ కులాలందరికీ కేటాయించి ఈడబ్ల్యూసీ సంక్షేమం కోసం 10,699 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఈడబ్ల్యూసీ నిధుల్లోనే కాపులకు కేవలం అంటే బలిజ తెగలతో కూడిన కాపులకు కేవలం 221 కోట్లు మాత్రమే కేటాయించడము లక్షలాది మంది ఉన్నా ఎప్పుడు
అంటే నష్టపోతున్న కాపు కులస్తుల్లో ఇది ఒకంత అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ ఓసీ కేటగిరీలో ఉండడము, దానివల్ల వచ్చే ఉపయోగం లేకపోవడము, ఈడబ్ల్యూసీ అనేసి పెట్టినా దానికి కేటాయింపులకు సంబంధించి కేవలము 220 కోట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసము అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇప్పటికే 60-30-10 రేషియో అంటూ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కేటాయింపులను తెరమి తీసుకొచ్చిన కాపులకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అన్న వాదన తెరమి తీసుకున్న నేపథ్యంలో కాపు బలిజ తెలగలకు సంబంధించి 220 కోట్లు కేటాయించడం, బీసీ సంక్షేమానికి, ఎస్టీకి, అలాగే మైనార్టీలకు కేటాయించిన దాంట్లో ఒక పావు వంతు కూడా మాకు ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఓసీకి సంబంధించి 10,000 కోట్లు కేటాయించినా దాంట్లో 220 కోట్లు మాత్రమే కాపులకు ఈడబ్ల్యూసీ కింద ఇవ్వడము అనేసని ఎలా మీరు న్యాయం చేసినట్టు అంటూ ప్రశ్నించడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు నేతగా అక్కడ మీరు కొనసాగుతున్నప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పటికే కాపులు దూరం అవుతున్నారు కూటమికి అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా దాన్ని సరిదిద్దకపోవడము, కాపులను నిర్లక్ష్యం చేయడం కాదా అంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇవి కాకుండా మరి వేరే నిధులను ఏమైనా కేటాయించడానికి ముందుకు వెళ్తున్నారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా కాపు, తెలగ, బలిజ కులస్తులు అయితే స్ట్రాంగ్ గా కోరుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాపు నేతలు ఎవరైనా ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తే మరి దానికి సంబంధించి ఆర్థిక మంత్రి ఎలాంటి సమాధానం చెప్తారు? డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, మరి ఈ అంశానికి ఎలాంటి సమాధానం చెప్పి సంతృప్తి పరిచే అవకాశం ఉందన్నది మాత్రం తెర మీద చూడాల్సిందే.